హల్లెలూయా. అందరం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుతున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అలాగే 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేదును అనుకునెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమె ఆదామునకు తీసుకుని వచ్చును. అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల నుండి తీయబడను గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తర్వాత చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామమునకు స్తోత్రం. ఆకాశ మహాకాశాలు పట్టజాలను దేవుడు నాయన, మా కొరకు నాయన ఆ మహిమను విడిచిపెట్టి ప్రభువా మట్టి శరీరం ధరించి భూమి మీదకి వచ్చావు అయ్యా. మా కొరకు అవమానాలు భరించావు, నిందలు భరించావు తండ్రి. అయ్యా కొట్టబడ్డావు, ఓ నాయన ఏడవబడ్డావు తండ్రి. అయ్యా రక్తాన్ని కార్చి చివరికి ప్రాణాన్ని అర్పించి మమ్మల్ని రక్షించావు ప్రభువా, మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, ఇదంతా కూడా కేవలం నాయన మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుకనే నాయన. అయ్యా తిరిగి నాయన మిమ్మల్ని ప్రేమించేటువంటి హృదయాలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మొదటగా మీరే మమ్మల్ని వెతికారు ప్రభువా. అయ్యా మేము మిమ్మల్ని వెతకలేదు నాయన, మేము ఎదుకు రాలేదు ప్రభువా, మీరే మా ఎదుకు వచ్చి మమ్మల్ని వెతికి రక్షించారు నాయన. ఎందుకంటే గొర్రెపిల్ల తప్పిపోయినప్పుడు అది నాయన తిరిగి వెనక్కి వచ్చే మార్గం దానికి తెలియదు ప్రభువా. గొర్రెల కాపరి తనకు తానుగా గొర్రె కోసం రావాల్సినట్లుగా ప్రభు మీరు మా కొరకు వచ్చారు, ఆయన మమ్మల్ని రక్షించారు. ఇదిగో తండ్రి, మమ్మల్ని పరిపూర్ణంగా చేస్తున్నందుకే స్తోత్రం నా ప్రభువా. ఈ సమయంలో మమ్మల్ని మరలా నా తండ్రి తీసుకుని వెళ్ళడానికి ప్రభువా అయ్యా మా కొరకు ఈ వర్తమానాన్ని పంపినందుకే స్తోత్రం నా తండ్రి. ఈ గడే వర్తమానము వాక్యం మాకు పంపినందుకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అటువంటి మనస్సును మాకు దయచేయండి ప్రభువా. ఎందుకంటే వాక్యం ప్రకారంగా జీవించినప్పుడే అయ్యా మేము మీలో భాగమవుతాం ఆయన. కనుక నా తండ్రి అటువంటి భాగ్యమును మాకు దయచేయండి. మా దోషములను అపరాధములను మన్నించండి ప్రభువా. ఇదిగో ఈ సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచుండగా మీరు మా వద్దలు ఉన్నారని మేము నమ్ముచున్నాం అయ్యా. మరి మీరు మాట్లాడే సమయం ప్రభువా,
ఒక మనుషుడు మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ జీవము కలిగిన దేవా నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం కనుక మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. చాలా సంతోషం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు తెలియజేస్తాను. అందరూ బాగున్నారు కదా? హల్లెలూయా. చాలా సంతోషం. మరి కొంతమందిని చాలా కాలం తర్వాత చూస్తున్నాం. సో రెగ్యులర్గా రావాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి నతనేలు రావట్లేదు, ఈ మధ్య మాట్లాడదాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. మరి మనోడు బయట కనపడ్డాడు, రాలేదా లోపలికి? సో కొంతమంది మరి ఎందుకో తెలియదు వెనకబడుతున్నారు. దేవుడు వారికి సహాయం చేయను కాక. సో వారి కోసం మనందరూ కూడా ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం. దేవుడు ఈ భూమి మీదకి వచ్చి తన భార్యను, వధువును తీసుకెళ్లే సమయంలో మనం జీవిస్తున్నాం. మరి ఆయన ఒకసారి ఆ వధువుని తీసుకెళ్ళాడంటే ఇంకేం మిగలదు, ఇక్కడ బూడిదే. ఆమేన్. సో ఆ విషయాలన్నీ కూడా దేవుడు మరి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. వాటిని గమనించాల్సిన అవసరం ఉంది. ఆమేన్. కాబట్టి ఎప్పుడు చర్చి ఓపెన్ అయితే అప్పుడు మనం ఇక్కడ వచ్చి కూర్చోవాలి. ఎందుకంటే ఎంత ఎక్కువగా వాక్యం వింటే అంత మంచిది. ఈ సమయంలో మన జీవితాన్ని మార్చేది వాక్యమే. మనం ఒకసారి పోయిన వారం దేవుని కృప వల్ల ఒక ఇద్దరు వ్యక్తులకి సువార్త చెప్పాం. థామస్ గారు, నేను, అలాగే సహోదరుడు మోషే అందరం వెళ్ళినప్పుడు దేవుని గురించి మాట్లాడుకున్నాం. అంటే మనిషి దేని వల్ల రక్షించబడతాడు అని అంటే, ఈరోజు చాలా మంది దేని వస్తున్నారంటే పాటలు బట్టి పోయేవాడు ఉన్నారు సంఘానికి. పాటలు బాగా పాడతారు, మ్యూజిక్ లాగా వాయిస్తారు అని చెప్పి వెళ్ళేవాడు ఉన్నారు సంఘానికి. అంటే ఆ సంఘానికి నేను వెళ్ళాలంటే పాటలు బాగా పాడుతున్నారు కాబట్టి ఆ సంఘానికి పోవడం. ఆమె అలాగే ఇంకొంతమంది మాస్టర్ గారు బాగా ప్రార్థన పడ్డంట అని పోయేవాడు కొంతమంది సంఘానికి. ఆమె అలాగా ఇంకొంతమంది అక్కడ చర్చి బాగుందని, బిల్డింగ్ బాగుందని, కుర్చీలు బాగుందని పోయేవాడు ఇంకొంతమంది. ఆమె ఇంకొంతమంది మరి మాస్టర్ గారు మంచి చదువుకున్నాడు అంటే, డిగ్రీ చేసినట్ట, పిహెచ్డీ చేసినట్టు అని పోయాడు కొంతమంది. ఆమె అయితే నేను అన్నాను, పాటలు బాగా పాడటం మనం రక్షిస్తుందా? రక్షించదు. మాస్టర్ గారు ప్రార్థనా పరుడే, బాగా ప్రార్థన చేసేవాడే, అయితే అది ఆయనకు ఉపయోగం కానీ నిన్ను రక్షిస్తుంది? అది మాస్టర్ గారు పరిశుద్ధులే, ఎలాంటి పాపం లేనాడు, మచ్చలేనాడు, అయినా సరే అది ఆయన రక్షిస్తుందా నిన్ను రక్షిస్తుందా? రక్షించదు. మరి ఏది నిన్ను రక్షిస్తుంది అని అంటే వాక్యం నిన్ను రక్షిస్తుంది. సో దేన్ని బట్టి మన సంఘాన్ని ఎంచుకోవాలి? నేను ఏ సంఘానికి పోవాలి? నా ముందు 10 సంఘాలు ఉన్నాయి. మా ఊళ్ళో 13 సంఘాలు ఉన్నాయి. మనతో కలిపి 13 సంఘాలు ఉన్నాయి. ఈ 13 సంఘాల్లో ఏ సంఘానికి పోవాలని నిర్ణయించుకునేది దేన్ని బట్టి నిర్ణయించుకోవాలి? పాటలను బట్టా, మాస్టర్ గారి ప్రార్థన బట్టా, మాస్టర్ గారి భక్తి జీవితాన్ని బట్టా, మాస్టర్ గారికి ఉన్న చదువు సంధ్యల గురించా, డబ్బుల గురించా? దేన్ని బట్టి మనం ఎంచుకోవాలి సంఘాన్ని అని అంటే వాక్యాన్ని బట్టి ఎంచుకోవాలా? అక్కడ ప్రకటించబడుతున్నటువంటి వాక్యము ఈ బైబిల్ ప్రకారం ఉండాలి. సో ఈ పూర్తి బైబిల్ వాడు బోధిస్తున్నారా లేదా, లేదంటే దీనిలో కొంత తీసుకున్నారా అన్నదాన్ని బట్టే మన సంఘాన్ని ఎంచుకోవాలా. అలా ఎంచుకున్నప్పుడే మనకు పరలోకం వస్తుంది దేవుడు. కాబట్టి వాక్యము ఎక్కడ పరిపూర్ణంగా ప్రకటించబడుతుందో అక్కడ ఆ సంఘాన్ని మనం ఎంచుకోవాలి, అక్కడ పోవాలి. మంచిది, ఎంచుకున్నాం, వెళ్తున్నాం. ఎప్పుడెప్పుడు వెళ్తున్నాం? ఆదివారం. ఓకే, అది కూడా ఆదివారం 2 సర్వీసులు ఉన్నాయి అనుకో, ఒకదానికే పోతున్నాం. బుధవారం మధ్యలో మళ్ళీ బుధవారం దానికి పోవట్లా. ఎందుకంటే ఆదివారం ఒకటి కాదు. ఎంచుకున్నది దేనికోసం? వాక్యం కోసం ఎంచుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాక్యం కోసం ఎంచుకుంది సంఘాన్ని. కానీ ఆ వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా. సో వాక్యము ఎంత ఎక్కువగా అంటే అంత మంచిది.
వాక్యం అంత ఎక్కువగా అంటే అంత నీకు అది మేలు చేస్తుంది అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. కాబట్టి ప్రియ సంగమా, నేను చెప్పేది ఏంటంటే చర్చి ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మీరు ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. అలాగే ఇంకో విషయం నేను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే సంఘంలో ఆరాధన కలిగి ఉన్నప్పుడు ఈ సంఘాన్ని విడిచిపెట్టి మనం బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడంటే మీటింగ్స్ పెడుతున్నాడు. ప్రవక్త ఊరికి వచ్చి మీటింగ్స్ పెడుతున్నాడు. స్వస్థత కోటలో జరిగిస్తున్నాడు. ఆయన జరిగిస్తున్నప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, ప్రజలారా మీరు మా కోటాలకి వచ్చేటప్పుడు రేపు సండే నడుస్తూ ఉంది, ఆదివారం కోటం పెడుతున్నాం మేము ఇక్కడ. అయితే కోటానికి వచ్చేటప్పుడు మీరు ఒకవేళ ఎందుకంటే నేను రోజు కోసం ప్రార్థన చేస్తున్నాను కాబట్టి మీరు ప్రార్థన చేసుకోవడానికి రావాలి అనుకున్నప్పుడు మీకు ఆల్రెడీ అక్కడ ఆరాధన జరుగుతున్నాయి కాబట్టి మీ పాస్టర్ గారి పర్మిషన్ తీసుకొని మీ పాస్టర్ గారు పర్మిషన్ ఇస్తే రండి ఇక్కడికి. ఎందుకు అని అంటే మీ యొక్క లోకల్ చర్చ్ ఏదైతే ఉందో, మీ యొక్క హోమ్ చర్చ్, ఆ చర్చిలో అక్కడ అది ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఉన్నట్టుగా మీ విధి. నువ్వు సంఘ పెద్ద అయితే అక్కడ ఉండాలా, సంఘ పెద్ద పని చేస్తూ ఉండాలి. నువ్వు ట్రస్టీ అయితే ఆ పని నువ్వు నిర్వర్తిస్తూ అక్కడ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఓపెన్ చేశారు కాబట్టి మీ చర్చిని. అలాగే నువ్వు విశ్వాసంగా ఉన్నావా, నువ్వు విశ్వాసంగా పోయి కూర్చుని వాక్యం వినాలి కాబట్టి అది నీ బాధ్యత, అది నీ డ్యూటీ కాబట్టి నువ్వు అక్కడ కూర్చొని వినాలా. సో ఆ డ్యూటీ నువ్వు చేయకుండా నువ్వు మేజర్ మీటింగ్ నువ్వు రావాలి అని అనుకుంటే, ఎందుకంటే నీకు అవసరం అలా ఉంది, అప్పుడు మీ పాస్టర్ గారి పర్మిషన్ తీసుకుని నువ్వు ఇక్కడికి రావాలి అని చెప్పాడు. ఆమేన్. సో అలాగా ప్రవక్త ఎక్కడైనా సరే మీటింగ్ జరిగినప్పుడు ఏదైనా సరే చేసినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు హోమ్ చర్చ్ అన్నాడు. ఓకే. సో కాబట్టి హోమ్ చర్చిలో ఏదైనా ప్రోగ్రాము ఉన్నప్పుడు దీనికి అటెండ్ అవ్వడమే మన ప్రాధాన్యత, మన మొదటి ప్రాధాన్యత. ఇక్కడ ఏమీ లేవు, బయట ఎక్కడో మీటింగ్ జరుగుతుంది అన్నప్పుడు పాస్టర్ గారిని అడిగి, అయ్యా అలా చోట మీటింగ్ జరుగుతుంది నేను వెళ్ళొచ్చా అని చెప్పి అడిగి వెళ్ళాలి అని ప్రవక్త. ఆమేన్. సో అలా అడిగినప్పుడు ప్రవక్త అన్నాడు, అతడు మంచి పాస్టర్ గారు అయితే ఆయన మీకు అబ్జెక్షన్ చెప్పడం పూర్ణ అంటాడు అని చెప్పాడు. హల్లెలూయా. కానీ అడగాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే అతను మంచి మాస్టర్ అయితే, నిజంగా మాస్టర్ అయితే అతను కూడా పంపించాలా. సో పంపించేటప్పుడు అతను ఎందుకు పర్మిషన్ అడగమని ప్రవక్త చెప్తున్నాడంటే, అక్కడికి వెళ్ళే ఆ పాస్టర్ గారు లేదంటే ఆ మీటింగ్స్ ఎలాంటివో నీకు తెలియకపోవచ్చు, కానీ పాస్టర్ గారికి తెలుస్తుంది. సో అక్కడ బోధించే వాళ్ళు చేసే డాక్టర్ ఏంటో వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వీళ్ళ పర్మిషన్ తీసుకున్నప్పుడు వీళ్ళకి చెప్పినప్పుడు అక్కడికి వాళ్ళు నిన్ను పంపించడం ఇష్టం లేకపోతే ఆ కారణం కూడా చెప్పాలి. చెబుతాడు ఆటోమేటిక్గా, నిజమైన పాస్టర్ అయితే చెబుతాడు. ఆమె నిజంగా దేవుడు పిలిచిన పాస్టర్ అయితే చెప్పాలి. నువ్వు పోవద్దు అని అన్నప్పుడు ఎందుకు పోకూడదు కూడా చెప్పాలి. ఆమె. సో కాబట్టి నిజంగా దేవుడు పిలిచిన పాస్టర్కి భయం ఉండదండి. అంటే నా దగ్గర నుంచి వీళ్ళు పోతారేమో, వేరే సంఘానికి వెళ్తారేమో అన్న భయం ఉన్నది అని అంటే అతనికి ఏదో అతను పిలుపులేదో రాముదన్నారు. దేవుడు పిలిచాడని అతనికి నిజంగా కన్ఫర్మేషన్ ఉంటే ఆమె ఎవరికి కూడా అతను భయపడ్డు. తన సంఘస్థుల్ని ఎక్కడికైనా పంపించడానికి భయపడ్డు. ఆమె. సో కాబట్టి ప్రవక్త ఏమంటాడంటే, నువ్వు హోమ్ చర్చ్ అనేది మొదటి బాధ్యత నీకు. అక్కడ ఒకవేళ అక్కడ సర్వీస్ జరుగుతూ ఉంది కానీ వేరే చోట వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, అప్పుడు నువ్వు మాస్టర్ గారికి చెప్పి వెళ్ళాలి. నిజంగా పాస్టర్ నిజమైన పాస్టర్ అయితే ఓకే రండి వెళ్ళండి మంచిదే కదా అని చెప్పి అంటాడు అని ప్రవక్త అన్నాడు. కాబట్టి ఆ విషయాలు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము మొట్టమొదటిగా సంఘానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఆ క్రమంలో విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మనం అక్కడికి రావాలి. ఎన్నిసార్లు ఓపెన్ అయితే అన్నిసార్లు రావాలి. ఏమంటే 2 పూటలు జరుగుతున్నాయి కదా ఈరోజు, 1 పూటనే పోతాను ఏంటంటే, ఎందుకనంటే ఆ కోటలు ఏర్పాటు చేస్తుంది దేవుడు, మాస్టర్ గారు కాదు. దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఏమైనా పనిలే కాదు. ఆమె నీకు ఉపయోగపడుతుందనే ఆ దేవుడు ఆ పాస్టర్ ద్వారా ఆ కోటలు ఏర్పాటు చేస్తున్నాడు.
కాబట్టి మన హోమ్ చర్చ్ కాబట్టి, మన యొక్క సొంత చర్చ్ కాబట్టి మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలా, మనం సపోర్ట్ చేయాలి, అక్కడ నిజంగా అక్కడ నిలబడి మన పని మనము చేయాలి అని ప్రవక్త అంటాడు. ఆమె సో ఆ విధంగా మరి సంఘాన్ని మనం ఎంచుకున్నదే వాక్యం కోసం, ఈ సంఘాన్ని. సో ఆ వాక్యం ఉండడానికి ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా అవుతుంది? వాక్యం ఉండడానికి మన ఆసక్తి తగ్గుతుందంటే ఖచ్చితంగా మనం ప్రార్థన ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అడగాల, ప్రభా నాకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ఆసక్తి తగ్గుతుంది వాక్యం మీద, నాకు ఆసక్తిని దయచేసి ప్రార్థన చేయాలి. ఆమె కాబట్టి ఆ విధంగా ఉండొద్దు. వాక్యం వినడానికి మీరు ఆసక్తిని చూపించండి, వాక్యం చదవండి, వర్తమానం చదవండి, ఎందుకంటే అదే మనం రక్షించేది. హల్లెలూయా. సో విధంగా సువార్త ప్రకటించాం. అలాగే ఇంకో సహోదరుడి దగ్గరికి వెళ్ళాం. సహోదరుడు యాక్చువల్గా అన్ని హైందవ సహోదరుడు, అతనితో కూడా కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు మాకు కూడా కొన్ని విషయాలు, అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది మన బైబిల్ మీద అన్నది మాకు కొన్ని విషయాలు అవగతమైనవి. ఓకే, సో ఆ విధంగా సహోదరుడు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇద్దరికి మరి పోయిన వారం సువార్త ప్రకటించడం జరిగింది దేవుని కృప చేత. అయితే ఒక సహోదరుడు బాప్తిసం తీసుకుంటానని చెప్పాడు. నాకు అనిపించింది ఖచ్చితంగా అతను తీసుకుంటాడు ఆమె, ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల ఉద్దేశం ఏంటన్నది, వాళ్ళ లోపల ఏముందని మాకు అర్థమవుతుంది కాబట్టి. సో ఆ సహోదరుడు బాప్తిసం తీసుకునేలా కనబడుతున్నాడు కాబట్టి అతని కోసం ప్రార్థన చేయండి. అతని పేరు అనిల కోటేశ్వరరావు. సో అతని పేరు కోటేశ్వరరావు. ఏ ఊరు అడిగొప్పులు. సో అడిగొప్పుల సహోదరుడు, ఆయన కోసం మీరు ప్రార్థన చేయండి, అతను రక్షించబడేలాగా. ఓకే, రైట్. అలాగే సెకండ్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సాక్ష్యాల కోసం. సాక్ష్యాలు చెప్పేటప్పుడు సాక్ష్యం ఎందుకోసం చెప్తున్నాము అన్నది ముందు క్లారిటీ ఉండట్లేదు. సో ఆ విషయంలో నేను మిమ్మల్ని కరెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇదే విధంగా ఎక్కడైనా బయటకు పోయి చెప్తే ఎవరిని అంటారంటే మాస్టర్ గారిని అంటారు. ఓకే, సో కాబట్టి సాక్ష్యం చెప్పేటప్పుడు అసలు ఎలా చెప్పాలి అని అంటే, ఎందుకు చెప్పాలి అన్నది నేను చెప్తాను ఫస్ట్. దాన్ని బట్టి మీకు ఎలా చెప్పాలి అర్థమైపోతుంది. ఓకే, సాక్ష్యం ఎందుకు చెప్పాలి అని అంటే మనకి ఏం జరిగిందో చెప్పటం ఉద్దేశం కాదు, మనకి ఏం జరిగిందో చెప్పటం కాదు సాక్షి ఉద్దేశం. దేవుడు మన పట్ల ఏం మేలు చేశాడో చెప్పటమే సాక్షి ఉద్దేశం. సో దేవుడు ఏం చేశాడో చెప్తున్నప్పుడు, అది చెప్పాలనుకున్నప్పుడు మనకేం జరిగిందో తక్కువ చెబుతాం. ఆమె దేవుడు ఏం చేశాడో ఎక్కువ చెబుతాం. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సింపుల్, దేవుడు ఏం చేశాడో చెప్పడానికి ప్రయత్నం చేయండి వచ్చిన తర్వాత. ఆమె మీకేం జరిగిందో చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు ఎక్కువ. ఓకే, సో పాపకు జ్వరం వచ్చింది, డెంగ్యూ అంటే మొండిది, అది తగ్గటం కష్టం, దానితో డబ్బులు లేవు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో అప్పులైనవి, వచ్చే మార్గం కూడా లేదు. ఇటువంటి సమయంలో మేము ప్రార్థన చేశాం, దేవుడు డెంగ్యూని తగ్గించాడు, ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అయిపోయింది సాక్ష్యం. సో ఎంత చదువుతుంది చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు, ఎంతగా నలిగిపోయానో చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ ఏంటంటే మనకి ఏం జరిగిందో చెప్పటం, అది కాదు సాక్ష్యం ఉద్దేశం. మనకి ఏం జరిగిందో ఒక ముక్కలో చెప్పి, ఆమె దేవుడు ఏం చేశాడో చెప్పాలి. ఆమె జ్వరం వచ్చింది, అది మనకు జరిగింది. ఎలాంటి జ్వరం? మొండి జ్వరం. వైద్యం చేసేవాడు డబ్బులు ఉన్నాయా? లేవు. కొన్ని వచ్చే అవకాశం ఉందా? లేదు. ఓకే, వెరీ గుడ్. అయినా సరే దేవుడు ఆ మొండి జ్వరాన్ని తగ్గించాడు నేను ప్రార్థన చేసినప్పుడు. ఆర్థికంగా కూడా సహాయము చేశాడు. కాబట్టి దేవుడు తక్షణ సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆమె సో కాబట్టి దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఇది సాక్ష్యం చెప్పే విధానం. ఆమె సో ఎవరైనా గుర్తుపెట్టుకోండి రెండే విషయాలు. మీకు ఏం జరిగిందో తక్కువ చెప్పండి, దేవుడు ఏం చేశాడో దాన్ని చెప్పండి. అవసరం ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో రెండు విషయాలు అయిపోయినాయి. ఇంకేమన్నా? ఈరోజు సాయంత్రం ప్రభురాత్రి భోజనం ఉంటుంది. పెద్దల కడ రావడానికి ప్రయత్నం చేయండి. 7 గంటలకు పెడదామా?
లేట్ అయిపోతే చదివిపోతాం. కాబట్టి 7 గంటలకల్లా రండి. ఓకే, ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఇంకేమైనా ఉన్నాయా? సండే స్కూల్ మరలా ఈ రోజు నుంచి రెజ్యూమ్ అయింది. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయింది. సో కాబట్టి మరలా తిరిగి పునఃప్రారంభమైంది. రెజ్యూమ్ అండి. సో కాబట్టి ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించండి. మీ పిల్లల్ని సండే స్కూల్కి ఉదయం 9 గంటలకల్లా పంపించండి. 9 నుంచి 9:30 వరకు సండే స్కూలు. 9:30 నుంచి సంఘస్థులు వస్తారు, ప్రార్థన చేసుకుంటారు. 10 గంటలకి ప్రార్థన ప్రారంభమవుతుంది. 10:30కి లేదంటే 11:00 ఎందుకంటే ఒక్కొక్కసారి నేను రాత్రి పడుకునేసరికి 4 అయింది. సో మాస్టర్ గారికి కొంచెం మీరు వెసులుబాటు ఇవ్వాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి లేట్ అవుతుంటుంది కొంచెం అటు ఇటుగా. నేను పడుకునేసరికి రాత్రి 4 అయింది. సో అందుకోసం కొంచెం లేట్ అయింది ఈరోజు. సరే, ఏదైనప్పటికీ సండే స్కూల్ అనేది రెజ్యూమ్ అయింది, తిరిగి మళ్ళా ప్రారంభించబడింది. విషయాన్ని గుర్తించండి. చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ బిడ్డల్ని సండే స్కూల్కి పంపించండి. ఇంకోటి ఏంటంటే సండే స్కూల్కి మెటీరియల్ కూడా దేవుడిచ్చాడు. సో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బొమ్మలు, అవసరమైతే వీడియోలు, అవసరమైతే సాంగ్స్ వాళ్ళకి నేర్పించడానికి కూడా సాంగ్స్, అన్ని ఎవ్రీథింగ్ మనకు కావాల్సిన ప్రతి మెటీరియల్ కూడా దేవుడు ఆల్రెడీ ఒక సోర్స్ మనకి ఇచ్చాడు. కాబట్టి మెటీరియల్ సిద్ధంగా ఉంది. అలాగే నేర్పించడానికి ఆల్రెడీ అంతకుముందు సహోదరి బ్యూలా ఉండేది. బ్యూలాతో పాటు ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా టీచర్ మనకి మరి ముందుకు వచ్చాడు. మరి సహోదరుడు మేక మరి ఇప్పుడు సండే స్కూల్ టీచర్గా కూడా బాధ్యత తీసుకున్నాడు. ఎందుకంటే మేము ఎప్పుడు అడుగుతున్నాం సహోదరుడా మరి నువ్వైతే కొంచెం బాగుంటుంది, ఇంకా నువ్వు టీచర్ కాబట్టి నీకు అనుభవం ఉంది కాబట్టి సండే స్కూల్ టీచ్ చేయడానికి నీకు వీలుగా ఉంటుంది, బాగుంటుంది చెప్తే అప్పుడు కుదరలేదు అంతకుముందు సహోదరుడికి. సో కాబట్టి ఇప్పుడు సహోదరుడు ముందుకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు సండే స్కూల్కి 2 టీచర్లు ఉన్నారు, సహోదరుడు మేక అలాగే బ్యూలా. కాబట్టి మీ పిల్లల్ని మీరు ఖచ్చితంగా పంపించండి. ఇక్కడ మెటీరియల్ ఉంది, టీచర్స్ ఉన్నారు. ఖచ్చితంగా సండే స్కూల్ అనేది నడిపించబడతా ఉంది. పంపించకపోతే ఇక దేవుడికి మీరే లెక్క చెప్పుకోవాలి. ఆమేన్. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి చిన్నప్పుడే నేర్పించు, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుంచి తొలగిపోడు. కాబట్టి ఖచ్చితంగా చిన్నతనంలోనే వాళ్ళకి బైబిల్ మనం పరిచయం చేయాలా. దేవుని యొక్క విలువలు, ఆమేన్, మోరల్ వాల్యూస్ మనం పరిచయం చేసినప్పుడు పెద్దవాడైన తర్వాత అవి వాళ్ళని షేప్ చేస్తాయి. ఆమేన్. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీ పిల్లల్ని పంపించడానికి కొంచెం శ్రద్ధ తీసుకోండి, కొంచెం కష్టపడండి. ఎర్లీగా 9 గంటలకు పంపించాలంటే మీరు 8ంటికి లేవాల్సి వస్తుంది. సో మీ పనులతో పాటు పిల్లల్ని రెడీ చేసుకుంటే ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రా బర్డెన్ అయినా సరే తల్లిదండ్రులుగా మన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రెడీ చేసి పంపించండి. 9 గంటలకి సండే స్కూల్ ప్రారంభం. ఓకే, రైట్. సో ఇంకా డిసెంబర్ 31 మరి ఇది దేవుడు మనల్ని 11 నెలలు కాపాడాడు. ఈ సంవత్సరం 2025లో ఇప్పుడు 12వ సంవత్సరంలోకి 12వ నెలలోకి మనల్ని దేవుడు అడుగుపెట్టించాడు. డిసెంబర్ నెల మొదటి ఆదివారం ఇది. అయితే మరి ఈ నెల 31వ తారీఖు మరి యాజ్ యూజువల్ గా మనకి ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఓకే, సో డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి దాని కొరకు మీరు సిద్ధపడండి. మరి ఆ రోజు భోజనాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, సో దానికోసం కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ప్రార్థన చేయండి. అలాగే క్యాలెండర్స్ కోసం కూడా నేను మాట్లాడతాను. సో అవి కూడా వస్తాయి. అవి మరి సంఘమే భరించాలా లేదంటే మీరు కొంత వేసుకోవాలన్నది చూద్దాం. ఎందుకంటే ఖజానా ఎంత ఉందో మనం చూడాలి. సో దాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. అయితే ఈ 2 విషయాలు, క్యాలెండర్స్ అలాగే డిసెంబర్ 31 నైట్ సర్వీస్ ఉంటుంది, ఆరాధన ఉంటుంది. దానికోసం మీరు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. ఓకే, రైట్. సరే, మంచిది. ఇక ప్రకటనలు ముగించబడ్డాయి. సో ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో చిన్న అంశము. యాక్చువల్గా 2 వర్తమానాలు ఉన్నాయి. ఆ 2 వర్తమానాలు ఏం చెప్పాలని చెప్పి కొంచెం తర్జన జరిగింది. అయితే చివరికి ఇది చెప్పాలని చెప్పి దేవుని ప్రేరేపణ చేత నేను తీసుకొచ్చాను ఈ వర్తమానాన్ని. సో టైటిల్ ఏంటంటే మిస్టరీ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుని యొక్క మర్మం. ఆమేన్. సో ఇప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు ఈ సబ్జెక్ట్ తీసుకున్నానంటే
ఈ చివరి కాలంలో, ఈ చివరి దినాల్లో మనిషి కుమారుడు పరిచర్య ఉంది అని మనం నమ్ముతున్నాం. సో అది లోకాసు వార్తలో 17వ అధ్యాయం, ఇంకా అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు మనిషి కుమారుడిగా ఆయన రెండోసారి రావాల్సిన అవసరం ఉంది అని మనకు అర్థమవుతాం. సో దీనికి అది అందరికీ తెలిసిందే కదా. యేసు ప్రభు ఏమన్నాడంటే, లోతు దినాల్లో జరిగినట్టు మనిషి కుమారుని దినాల్లో జరుగుతుంది. ఆమె నోవహు దినాల్లో జరిగినట్టు మనిషి కుమారుని దినాల్లో జరుగును అన్నాడు. సో ఎప్పుడు జరుగుతుంది అనంటే మనిషి కుమారుడు వచ్చేటప్పుడు ఆ విధంగా జరుగుతుంది అన్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఆ మాట? ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాట? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మొదటి రాకలో వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. సో మొదటి రాకలో యేసుక్రీస్తు ఎవరు అనంటే ఆయనే మనిషి కుమారుడు. ఆమె సో యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా ఉండి ఆయన ఏమంటాడంటే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినములు అంటాడు. నోవహు దినాల్లో ఉన్నట్టుగా మనిషి కుమారుడు దినాల్లో జరగబోతుంది అంటాడు. అలాగే లోతు దినాల్లో ఏం జరిగిందో మనిషి కుమారుడు దినాల్లో కూడా ఆ విధంగా మరలా జరగబోతుంది అంటున్నాడు. అంటే మనిషి కుమారుడు మరలా రావాలి అంటే యేసు ప్రభు మరలా రావాలి. ఎలా రావాలి? మనిషి కుమారుడు రావాలి. ఆమె ఇక్కడ యేసుక్రీస్తు రాకడ గురించి నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా రావడం గురించి మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా రావడం వేరు, యేసుక్రీస్తు రెండవ రాకడ వేరు. అర్థమైందా? ఈ డిఫరెన్స్ మీరు జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా వచ్చిన రాకడాను, ఓకే. రెండవసారి ఆయన వచ్చేదాన్ని ఎలా వస్తాడంటే ఆయన శరీరం, మొదటిసారి ఏ శరీరంతో అయితే ఉన్నాడో ఆ శరీరంతో తిరిగి మరలా రావడమే రెండో రాకడ. అది మనిషి కుమారుడు రాకడ కాదు. ఆమె అని యేసు ప్రభు ఏమంటున్నాడంటే మనిషి కుమారుడిగా నేను వస్తానంటాడు. ఆమె సో మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు మరి ఆయన ఎలా వస్తాడు అనంటే ఆయన మొదటి రాకడలో ఏ శరీరంతో వచ్చాడు ఆ శరీరంతో రాలే. ఆ శరీరంతో వస్తే అది ఏమవుతుంది? రెండో రాకడ అవుతుంది. ఆమె మరి ఎలా వస్తాడు ఆయన అనంటే ఈ భూమి మీదనే ఎవరో ఒక మనిషిని ఆయన ఎన్నుకోవాలి. ఆమె ఎన్నుకొని ఆయనలో ఆయన ఆత్మ ఉంచి, ఆమె సో ఆయన ద్వారా యేసుక్రీస్తు పని చేసినప్పుడు అదే మనిషి కుమారుడు పరిచర్య అవుతుంది. ఎలాగంటే నీకు అర్థమయ్యేలాగా మనిషి కుమారుడు అంటే సింపుల్ గా ఇంకో మాట చెప్పాలంటే ప్రవక్త. మనిషి కుమారుడు పరిచర్య అంటే సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే ప్రవక్త పరిచర్య. ఎందుకనంటే బైబిల్లో ప్రవక్తల్ని మనిషి కుమారుడు అని పిలిచారు. ఆమె నరపుత్రుడా, మనిషి కుమారుడు అంటే నా ఉద్దేశం నరపుత్రుడా. ఆమె సో ఇర్మియా దేవుడు అన్నాడు నరపుత్రుడా అన్నాడు. ఇర్మియా ప్రవక్త. సో ప్రవక్త అనేటువంటి ఇర్మియాని దేవుడు ఏమైనా సంబోధిస్తున్నాడంటే నరపుత్రుడా అని సంబోధిస్తున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే మనిషి కుమారుడా అంటున్నాడు. సో మనిషి కుమారుడు అంటే ప్రవక్త అని అర్థం. ఓకే. ఇప్పుడు మోషే ఆయన కూడా ఒక మనిషి కుమారుడు, ఏలియా ఆయన కూడా ఒక మనిషి కుమారుడు, సో దానియేలు ఆయన కూడా ఒక మనిషి కుమారుడు. వీళ్ళందరూ కూడా మనిషి కుమారులే. ఎందుకంటే వాళ్ళు ప్రవక్తలుగా ఈ భూమిలో పనిచేశారు కాబట్టి. ఆమె అదేంటండి మనందరం మనిషి కుమారులం కాదా? మనం మనుషులు పుట్టలేదా? మనిషి కుమారుడు అంటే ఎవరు? మనిషికి పుట్టాడు కదా, అవునా? అంతేనా? సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఏంటి? మనిషి కుమారుడు. మనిషికి పుట్టిన వాళ్ళందరూ మనిషి కుమారులే కదండి. ఇదేంటి ఏలియా మాత్రమే మనిషి కుమారుడు అంటున్నారు, మోసేను మాత్రమే మనిషి కుమారుడు అంటున్నారు. దానియేలే మనిషి కుమారుడా? నేను కాదా? మనం కాదా? ఆమె బైబిల్లో అందరినీ మనిషి కుమారుడు పిలవట్లా, ప్రవక్తలు మాత్రమే మనిషి కుమారుడు పిలుస్తుంది. సో ప్రవక్తలు ఎవరు అసలు? ఎందుకే ప్రవక్తలు ఎవరు అంటే దేవుని వాక్యం ఎవరి దగ్గరకు వస్తుందో, దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత ఎవరి దగ్గరకు వస్తుందో వాళ్ళు
ప్రవక్తలు అయినారు. వాళ్ళని దేవుడు మనుషుల కుమారుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. సో ఆ డెఫినేషన్ ప్రకారం చూస్తున్నప్పుడు మనిషి కూడా ప్రతివాడు మనిషి కుమారుడు కాదు. ఆమె దేవుడు వాక్య ప్రత్యక్షత ఎవరు పొందుకుంటాడో అతనే మనిషి కుమారుడు అయినాడు. హల్లెలూయా. అంటే ప్రవక్తలు అందరూ కూడా మనిషి కుమారులే. ఆమె సో ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమంటాడంటే, నేను మనిషి కుమారుడుగా మళ్ళా రాబోతా ఉన్నాను. అంటే ఒక మనిషి శరీరాన్ని ఉపయోగించుకొని ఆ మనిషిలో నేను పనిచేస్తాను. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషేలో దేవుడు పనిచేస్తాడు. మోషే ఎందుకు రాకపోయాడు? దేవుడు వాక్యం ఆయన దగ్గరకు వచ్చింది. అలాగే ఆయన లోపల దేవుడు ఉండి పనిచేశాడు కాబట్టి ఆయన మనిషి కుమారుడు అయ్యాడు. అలాగే దానియేలు ఉన్నాడు. దానియేలు దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. అలాగే దేవుడు ఆయన ఉండి పనిచేస్తున్నాడు. అదే సో దేవుని ప్రవక్తల మీద దేవుని ఆత్మ ఉండి పనిచేస్తాడు. ఆమె అలాగే యేసుక్రీస్తు నేను మనిషి కుమారుడుగా రాబోతున్నాను అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, స్వయంగా ఆయన ఏ శరీరం 2000 సంవత్సరాల పక్షాన ఆ శరీరంలో రావడం కాదు. ఈ భూమి మీద ఒక మనిషిని ఏర్పాటు చేసుకుని ఆ మనిషిలో ఉండి యేసుక్రీస్తు ఆత్మ పనిచేస్తే ఇప్పుడు ఆయన ఒక మనిషి కుమారుడు ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ మనిషి కుమారుడు ఎవరు ఈ చివరి దినాల్లో అంటే మనం ఏమని నమ్ముతున్నాం అంటే, లేఖనాల ప్రకారం, బైబిల్ ప్రకారం, అలాగే ప్రవక్త జీవితం ప్రకారం, ప్రవక్త యొక్క మినిస్ట్రీ ప్రకారం మనకి ఏమర్థమైందంటే, యేసుక్రీస్తు నేను వస్తాను మనిషి కుమారుడుగా అని చెప్పారు కదా. ఆ మనిషి కుమారుడు పరిచయం ఎక్కడ నెరవేరుతా ఉందంటే విలియం బ్రాన్లో నెరవేరిందని మనం గ్రహించాం. హల్లెలూయా. అయితే ఈరోజు దానికి ఇంకా నేను డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా కొంచెం లోతుగా మనం తీసుకెళ్ళాలనుకుంటున్నాను ఆ విషయం. ఆమె ఏంటి అంటే, ఈరోజు అసలు మనిషి కుమారుడు పరిచర్య ఎందుకు అవసరం? మనిషి కుమారుడు పరిచర్య ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు వస్తానని చెప్పాడు కదా. లోటు దినాల్లో జరిగినట్టుగా, నోవహు దినాల్లో జరిగినట్టుగా మనిషి కుమారుడు దినాల్లో ఉంటుందని చెప్పాడు కదా. సో ఆ మనిషి కుమారుడు పరిచర్య ద్వారా యేసుక్రీస్తు వచ్చి ఏం చేయాలనుకున్నాడు? ఆమె సో మనిషి కుమారుడు పరిచర్య యొక్క ఉద్దేశం ఏంటి అన్నది ఈ రోజు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. సో జాగ్రత్తగా ఉండండి. సో మనిషి కుమారుడు పరిచర్య ఎందుకోసం అన్నది ఈరోజు మనము చూడాలా. సో ఆదికాండంలో ఇప్పుడు మనం చదువుకున్నాం. 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయడం కనుక నాడే అనబడదు. ఇప్పుడు చూడండి, ఆదాము నుండి తీసిన ప్రక్కటెముక. దేవుడు ఇక్కడ ఆదాముని తయారు చేసి గాఢత కలుగజేసి ఆదాము నుంచి ఒక ఎముకని బయటికి తీశాడు. ఇప్పుడు ఆ ఎముకనే స్త్రీగా చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఆ పక్కన ఎముకను తీశారో ఆయనే ఈ స్త్రీని తయారు చేసి ఈ స్త్రీని తీసుకొచ్చి మరలా ఆయనే ఆదాము దగ్గర తీసుకొస్తున్నాడు. దాన్నే వివాహం అన్నాడు దేవుడు. దాన్నే తిరిగి మరలా కలవటం అన్నాడు దేవుడు. దాన్నే విమోచన అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఆదాము యొక్క వధువుని, ఆదాము యొక్క భార్యని దేవుడు వేరు చేశాడు, చెక్కాడు, మరలా ఆమెని ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఆమేన్. సో ఇప్పుడు ఇది నిజానికి ఇక్కడే మనకి 7 సంఘకాలంలో కనపడుతుంది. ఆమేన్. ఇది ఆదాము గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది మొదటి ఆదాము. ఇప్పుడు కడపటి ఆదాము ఉన్నాడు, రెండవ ఆదాము ఉన్నాడు. రెండవ ఆదాము కూడా ఇదే జరుగుతుంది. మొదటి ఆదాము ఏది జరిగిందో ఎగ్జాక్ట్ గా రెండవ ఆదాము కూడా అదే జరుగుతుంది. హల్లెలూయా. సో రెండవ ఆదాము అనేటువంటి యేసుక్రీస్తుని కూడా దేవుడు నిద్రలోకి తీసుకెళ్ళాడు కల్వరి శిలువలో. ఆమేన్.
ఆయన కొట్టాడు పక్కలో. ఆ పక్కలో నుంచి ఒక వధువుని ఆయన తీశాడు. తీసి ఆమెని వధువుగా తయారు చేయడానికి 7 సంఘకాలాలు తీసుకున్నాడు ఆయన. 7 సంఘకాలాల్లో ఆమె వధువుని చెక్కుతున్నాడు ఆయన. 7 సంఘకాలాలు ఎందుకు పట్టింది? దేనికోసం? దేని జరుగుతుంది అక్కడ అని అంటే, కల్వరి శిలువలో ఏ వధువు అయితే తీయబడిందో ఆ వధువుని సిద్ధపరచడానికి, ఆ వధువుని చెక్కడానికి, ఆ పక్కటముని ఒక స్త్రీలో రూపించడానికి ఆయన 7 సంఘకాలాలు తీసుకున్నాడు. సో 7 సంఘకాలాల్లో యేసుక్రీస్తు నుంచి ఏదైతే బయటకు వచ్చిందో దానిని ఈయన పూర్తిగా డెవలప్ చేస్తున్నాడు. అలాగే సో యేసుక్రీస్తు నుంచి బయటకు వచ్చినప్పుడు అది చిన్న ముక్క. ఆమె అందుకోసం పౌలు ఏమన్నాడంటే, నేను కొంత మట్టుకు మాట్లాడుతున్నాను. ఆమె అంటే మన తెలిసిన కొంతే, కానీ పరిపూర్ణమైనది రావాల్సి ఉన్నది. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కాలేదు నిరర్ధకము అవుతుంది. అంటే పరిపూర్ణమైనది వస్తుంది, రాబోతుంది అని పౌలు గారు తెలియజేస్తాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యొక్క పక్కలో నుంచి ఆ వధువుని తీసినప్పుడు ఆ వధువు పరిపూర్ణురాలు కాదు. ఆమె ఇంకా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినటువంటి స్త్రీ కదా. అలాగే ఆమె ఎదగాల్సిన అవసరం ఉంది. ఆమె చిన్నబిడ్డగా ఉంది. యాక్చువల్గా నిజానికి ఆ పెంతెకోస్తు దినాన దేవుడు సంఘాన్ని ఆత్మచేత అభిషేకించినప్పుడు సంఘము జీవాన్ని పొందుకుంది. సంఘము అప్పుడే పుట్టింది. సంఘము చిన్న బిడ్డలాగా ఉంది. ఆమె సో ఎప్పుడు పెంతెకోస్తు దినాన, ఆమె 2000 సంవత్సరాల క్రితం పెంతెకోస్తు దినాన వాళ్ళ మీదకి గాలిలాగా పరిశుద్ధాత్మ దిగినప్పుడు సంఘము ఎలా ఉందంటే చిన్న చంటి బిడ్డలాగా ఉన్నది. సో ఆ సంఘంని అసలు ఎందుకు పుట్టించాడు దేవుడు? కొద్దిసేపు వద్దామండి. ఎందుకు సంఘాన్ని పుట్టించాడు అంటే, సంఘాన్ని పెళ్లి చేసుకోవాలి దేవుడు. సంఘాన్ని ఆయన దగ్గర తీసుకోవాలి. అది ఆయన అల్టిమేట్ గోల్. మరి 2000 సంవత్సరాల క్రితం సాధ్యమవుతుందా? ఆయన పెళ్లి చేసుకోవాలన్నా చేసుకోలేదు. ఎందుకంటే చిన్న బిడ్డ, ఇంకా వయసుకి రాలేదు. ఆమె సో ఈ సందర్భంగా నేను చిన్న వాక్యం చెప్తాను. యెహెజ్కేలు 16వ అధ్యాయం ఒకసారి తీయండి. యెహెజ్కేలు 16వ అధ్యాయం. ప్రభువు యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట సెలవిస్తున్నాడు. ఎవరి గురించి? యెరూషలేమును గురించి. యెరూషలేము అంటే ఎవరు? దేవుని భార్య, దేవుని సంఘం. ఆమేన్. నీ ఉత్పత్తియు నీ జనమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రము పోయబడలేదు. శుభ్రముటకు నీవు నేలతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి ఈ పనుల్లో ఒకటైనా నీకు చేయవాలని ఎవరు కటాక్షింపలేదు. చూడండి, బిడ్డ పుట్టింది, నాభి కూడా పోయబడాల అంటే అప్పుడే పుట్టిన బిడ్డ. రక్తం కూడా కడగల అంటే అప్పుడే ఫ్రెష్ గా జన్మించింది బిడ్డ, చిన్న బిడ్డ. ఇప్పుడు చూడండి, నీ ఎందుకు జాలిపోయిన వాడు ఒకడు లేకపోయాను. నీవు పుట్టిన నాడే, ఎప్పుడు? పుట్టిన రోజే బయట నేలను పానవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి, యెహోవా రక్తంలో అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గరికి వచ్చాడట. హల్లెలూయా. సో వచ్చాడనుందా? వచ్చి రక్తంలో పొరుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొరిన నీవు బ్రతుకుమని నీతో చెప్పింది. హల్లెలూయా. అంటే బిడ్డ పుట్టింది అప్పుడే, అనగా దేవుని వధువు యెరూషలేము పుట్టింది. అలాగే దేవుని వధువు పుట్టింది. పుట్టిందంటే దేవుడు వస్తాడు అక్కడ.
సో వచ్చి ఆయన ఏం చేస్తాడంటే నువ్వు బ్రతుకు అంటున్నాడు. అంటే ఆయన జీవాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ఆత్మనిస్తా ఉన్నాడు దేవుడు. అంటే పుట్టిన వెంటనే దేవుడు సంఘానికి ఏం చేస్తాడంటే జీవాన్ని ఇస్తా ఉన్నాడు. ఆమె పెద్దకోస్తే 2000 సంవత్సరాల క్రితం సంఘం అప్పుడే పుట్టింది. పుట్టినప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడంటే దేవుడు ఆత్మ అనేటువంటి జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. సో అప్పుడే ఆయన దీవాన్ని ఆమెకి ఊదాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని లక్ష్యం ఏంటి? ఆ పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆమె భార్య, యెరూషలేము ఆమె. సో ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? మరి పుట్టిన పెళ్లి చేసుకుంటాడా? చేసుకో. మరి దేవుడు ఏం చెప్తాడు చూడండి, నీవు చెప్పుతుంది నీ రక్తంలో పొర్లిన నీవు బ్రతుకుని నీతో చెప్పుతుంది, నీవు నీ రక్తంలో పొర్లిన బ్రతుకుని నీతో చెప్పుతుంది, మరియు నేల నాటపడిన చిగురు వృద్ధికున్నట్లును నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానమై ఆభరణ భూషితురాలు అవుతుంది. ఆమె. సో ఇప్పుడు ఆమె ఎదిగిందంట. ఆమె దిగంబరివే, వస్త్రహీనంగా నీకు స్థానం ఏర్పడేను, తల వెంట్రుకలు పెరిగాను. అంటే ఆమె పెద్దదైంది, పెళ్లి ఇంటికి వచ్చింది అని చెప్పడానికి కావాల్సిన ప్రతి లక్షణం కూడా ఇక్కడ దేవుడు వివరిస్తున్నాడు. ఆమె. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా, చూడండి మళ్ళీ నేను వచ్చాడంట అక్కడ నీ యొద్దకు వచ్చి. హల్లెలూయా. ఫస్ట్ ఎప్పుడు వచ్చాడు? ఆ దగ్గరికి పుట్టినప్పుడు వచ్చాడు. మళ్ళీ ఎప్పుడు వస్తున్నాడు? పెద్ద అయిన తర్వాత ఆమె మళ్ళీ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సో వచ్చి నీకు కలుగు ఎప్పుడు వస్తాడు? పెద్ద అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకొని నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం నీకు వచ్చిండు. అంటే పెళ్లి చేసుకునే ప్రాయం నీకు వచ్చింది. నీకు వచ్చింది కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానం అవుతుంది. హల్లెలూయా. సో దేవుడు ఇక్కడ యెహోవా 2 సార్లు వస్తున్నాడు నా దగ్గరికి. ఒకటేమో మొట్టమొదట పుట్టినప్పుడు వచ్చాడు, రెండోదేమో పెరిగిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. ఎగ్జాక్ట్ గా సంఘానికి కూడా జరిగింది ఇదే. పెద్దకొస్తే ఆమె పుట్టింది, వెంటనే అప్పుడు దేవుడు వచ్చాడు. ఆమె దేవుడు వచ్చి పరిశుద్ధాత్మనే ఇచ్చి నువ్వు బ్రతుకు అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత 7 సంఘకాలం జరిగింది. ఈ 7 సంఘకాలంలో దేవుడు రాలా, దేవుడు స్వయంగా అక్కడికి రాలేదు. కానీ దేవుడి వాక్యం ప్రకారం ఇక్కడ ఆమె పెద్దదైన తర్వాత నేను మరలా వచ్చాను అంటాడు. సో ఆమె వచ్చి ఆమె పెళ్లి చేసుకోవాలి. ఆమె. సో ఇప్పుడు ఈ సోదరు కదా ఆయన ఎలా వస్తున్నాడు, ఆమె దగ్గరికి ఎలా వస్తా ఉన్నాడు, ఎలా వచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు అన్నది ఈరోజు మనం చూడాలి. ఆమె. సో ఆయన చూడండి, ఆయన ఇప్పుడు ఆనందం దగ్గరికి వస్తాం. ఆదాము భార్య దేవుడు బయటికి తీశాడు, చెక్కాడు. సో వధువుగా భార్యగా లేదంటే స్త్రీగా తయారు చేశాడు, మరలా ఆ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆమె. సో ఇప్పుడు ఎవరైతే ఆ పక్కన తీశారో ఆయన మరలా తీసుకుని రావాలి. పెళ్లి చేయాల్సింది ఎవరైతే పక్కన తీశారో ఆమె, ఎవరైతే పక్కలో పొడిచారో ఆమె, ఆయన మళ్ళా ఆమె తీసుకుని రావాలి. అలాగే. సో 2 సందర్భాల్లో ఒకే వ్యక్తి ఉండాలి, 2 సందర్భాల్లో ఒకే పరిచయంగా ఉండాలి. అలాగే. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు పక్కలో బడవబడిన తర్వాత వధువు బయటకు వచ్చింది. ఆమె. సో ఇప్పుడు ఆ సమయంలో ఆ వధువుని బయటికి తీసింది ఎవరు? ఆ వధువుని ఎవరు బయటకు తీశారు? ఏ పరిచయంలో ఆమె వధువు బయటకు వచ్చింది అని అంటే యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా పరిచయం చేస్తున్నప్పుడు ఆమె బయటకు వచ్చింది. హల్లెలూయా. అనగా యేసుక్రీస్తు ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటి అంటే అవ్వాదం విషయంలో దేవుడు ఉన్నాడు, ఆదాము ఉన్నాడు, అవ్వ ఉంది, ముగ్గురు వేరు కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే. సో దేవుడు తీశాడు, పక్కనే ఉందని చేశాడు, మళ్ళా తీసిన దేవుడే మరలా వచ్చి కలిపాడు. బాగుంది.
ఓకే, ఇదే సిచ్యువేషన్, ఇదే సమయం ఇప్పుడు యేసుక్రీస్తు కూడా జరగాల. యేసుక్రీస్తు కూడా అంటే రెండవ ఆదాము కూడా జరగాల. ఇప్పుడు ఇక్కడ మీకు కొంచెం అర్థం చేసుకోవడం ఎందుకు డిఫికల్ట్ గా ఉంటుందంటే, ఈ సందర్భంలో ఆదామే దేవుడు, రెండవ ఆదామే దేవుడు. అదే రెండవ ఆదాము దేవుడు ఒకటే. కాబట్టి కొంచెం మీకు కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. ఓకే, సో ఈ విషయం మీకు అర్థమవుతుందా? అర్థమైతే కన్ఫ్యూజన్ పోతుంది. రెండవ ఆదాము దేవుడు ఒకటే. అదే అవునా కదా? ఒప్పుకుంటారు దానికి? ఆమె ఎంతమంది ఆమె చెప్పగలరు? రెండవ ఆదాము దేవుడు ఒకటే. అదే సో ఇప్పుడు రెండవ ఆదాము కూడా దేవుడు. సో ఈ వధువుని ఎవరు వేస్తున్నారు బయటికి? దేవుడే వేస్తున్నాడు. అదే దేవుడు ఏ పరిచర్యలు వేస్తున్నాడు బయటికి, అది ఇప్పుడు చూడాలి. ఆమె దేవుడే తీసాడు, మళ్ళీ దేవుడే కలపాలి. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే, తీసినప్పుడు దేవుడు ఏ పరిచర్యలు చేస్తున్నాడు, ఆయన్ని ఏ పరిచర్యలో దేవుడు ఉన్నప్పుడు తీసాడు బయటికి, కలిపేటప్పుడు కూడా అదే పరిచర్యలో ఉండాలి ఆయన. అదే నా పాయింట్. ఇక్కడ ఏదైనా తోటలో ఆదాముని దేవుడే కొట్టి బయటికి తీశాడు అక్కడే ఒకని, మరి అదే దేవుడు అవ్వ తీసుకొచ్చి మళ్ళా కలుపుతున్నట్టుగా ఇప్పుడు రెండవ ఆదాము కూడా ఏ పరిచర్యలో అయితే రెండవ ఆదాము దేవుడు కొట్టాడు, ఏ పరిచర్యలో ఉండి దేవుడు ఆదాము కొట్టాడో, మళ్ళా ఆయనకి భార్యను తీసుకొచ్చి పెళ్లి చేసేటప్పుడు కూడా మళ్ళీ అదే పరిచర్యలో రావాలి. ఇది క్లియర్ అయిందా మీకు? అదే సో ఇప్పుడు దేవుడు ఎన్ని రకాలుగా పరిచయం చేశాడండి? ఆమె దేవుడు నేను మనిషి కుమారుణ్ణి అన్నాడు ఆయన. ఆమె ఈ భూమి మీదకు ఉన్నప్పుడు ఆయన నేను మనిషి కుమారుణ్ణి అన్నాడు. అలాగే దావీదు కుమారుణ్ణి అన్నాడు ఆయన. ఆమె అలాగే నేను దేవుడి కుమారుణ్ణి అన్నాడు. అలాగే సో ఎన్ని రకాల పరిచయం ఉంది దేవుడికి? 3 రకాలు. మనిషి కుమారుడి పరిచర్య ఉంది, దేవుడి కుమారుడి పరిచర్య ఉంది, అలాగే దావీదు కుమారుడే పరిచర్య ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తుని కొట్టింది ఎప్పుడు అని అంటే, మనిషి కుమారుడుగా దేవుడు పనిచేస్తున్నప్పుడు ఆ సమయంలో దేవుడు ఆయన కొట్టాడు. అంటే ఆమె పక్కన నుంచి ఆమె వధువుని బయటికి తీశాడు. అలాగే సో ఇప్పుడు ఆ తీసిన వధువుని 7 సంఘకాలను ఆయన చెక్కాడు, పరిపూర్ణంలో తీసుకొచ్చాడు. అలాగే తీసుకొచ్చిన ఈమెని మరలా యేసుక్రీస్తు వివాహం చేయాలి. అలాగే సో వివాహం చేసేటప్పుడు కూడా ఇప్పుడు దేవుడు ఏ పరిచయంలో రావాలి అని అంటే మనిషి కుమారుడి పరిచయంలో రావాలి. అలాగే ఎందుకంటే తీసింది మనిషి కుమారుడి పరిచయంలో కాబట్టి ఆమెను పెళ్లి చేసేది కూడా మనిషి కుమారుడి పరిచయంలో చేయాలి. ఆమె కాబట్టి ఈ రోజు ప్రియ సోదరి సోదరులారా, ఇది ఏ కాలం అని అంటే స్పష్టంగా అది వధువు చిన్నగా ఉన్న కాలం కాదు. ఆమె ఇది వధువు పూర్తిగా పెళ్లికి ఎదిగిన కాలమైనది. ఎందుకంటే ఇది చివరి సంఘకాలము. ఆమె ఇక మీద సంఘకాలము లేదు, సమయం ముగించబడతా ఉంది. ఆమె ఇక కాలం లేదు, సమయం లేదు, దేవుడే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వధువు యొక్క పరిస్థితి ఏమిటంటే, ఆమె చిన్న బిడ్డ కాదు కానీ ఎదిగిన స్థితి అన్నది, ఎదిగిన స్త్రీ అన్నది, వివాహానికి సిద్ధపడిన స్త్రీ అన్నది. హల్లెలూయా. సో వివాహానికి సిద్ధపడినటువంటి ఈ దేవుని భార్య, దేవుని వధువుని, యేసుక్రీస్తు వధువుని యేసుక్రీస్తు కలపడానికి ఆ యేసుక్రీస్తు లేదా ఆ దేవుడు ఏ విధంగా రావాలి అంటే మనిషి కుమారుడి పరిచయంలో రావాలా. హల్లెలూయా. ఆమేన్. అందుకోసమే ఈరోజు ఎవరు వధువుని సిద్ధపరుస్తారు, ఎవరు యేసుక్రీస్తు వధువుని పెళ్లి చేస్తారంటే మనిషి కుమారుడు ఎక్కడ ఉన్నామో మనం చూడాలి, ప్రవక్త ఎక్కడ ఉన్నాడో మనము చూడాలి. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇది ఈ వధువుని సిద్ధపరచడానికి, వధువుని పెళ్లి చేయడానికి ఖచ్చితంగా మనిషి కుమారుడి పరిచర్య అవసరమైనది. అది బైబిల్ స్పష్టంగా నొక్కి చెబుతాం. ఆమేన్. సో ఎస్కేల్ గ్రంథంలో చూసుకున్నా సరే దేవుడు ఏమంటాడు, నీ స్థలం లేదు, నీ తర్వాత నేను పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాను అన్నాడు. ఆమేన్. ఆమె చిన్న బిడ్డగా పుట్టినప్పుడు దేవుడు వచ్చాడు,
ఆమె అలాగే ఆమె ఎదిగిన తర్వాత మరలా దేవుడు వస్తున్నాడు. ఆమె సో అంటే దేవుడు 2 సందర్భాల్లో వస్తా ఉన్నాడు. ఆ 2 సందర్భాల్లో కూడా రెండో సందర్భంలో ఆయన పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వస్తాడనంటే ఆయన మనుష్య కుమారుడుగా వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదర సోదరా, మనుష్య కుమారుడు పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యేసుక్రీస్తు నేను మనుష్య కుమారుడుగా వస్తాను అని చెప్పాడు. వచ్చినప్పుడు ఆయన గుర్తించాల్సిన అవసరం మనకు ఉంది. ఆమె అది కనుక మర్చిపోతే, అది కనుక మనం మిస్ అయితే, ఆమె నీవు పెళ్లి కుమార్తెలో భాగం కావు. యేసుక్రీస్తుని పెళ్లి చేసుకోడు. ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడిగా వచ్చేదే తన వధువుని సిద్ధపరచడం కోసం. ఆయన మనుష్య కుమారుడిగా వచ్చేదే తన వధువుని పెళ్లి చేసుకోవడం కోసం. అదే కాబట్టి ప్రియ సోదర సోదరా, ఈరోజు ఆ మనుష్య కుమారుడి పరిచర్య ఎక్కడ నెరవేరుతా ఉందో మనం గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఆమె సో కాబట్టి ఈరోజు చూడండి, ఇప్పుడు ఆ వధువు ఆదాము వధువు ఆమె పక్కటెముకలోంచి తీయబడింది, ఆయన పక్కటెముకలోంచి వచ్చింది, ఆమె అవ్వయింది. ఆమె సో ఈరోజు యేసుక్రీస్తు వధువు అని అంటే ఆయన పక్కటెముకలోంచి ఆమె తీయబడాలి. ఆమె చూడండి, ఇక్కడ ఇంకొక చిన్న మర్మం చెప్తాను. అదేంటంటే ఆదాము యొక్క భార్యని తయారు చేయడానికి దేవుడు పక్కటెముకలను తీసుకుంటున్నాడు. ఆమె ఒక చేతి ఎముకని తీసుకోవచ్చు కదా, ఏ ఎముకని తీసుకోవచ్చు కదా, ఎందుకు పక్కటెముకనే అని అంటే అక్కడ ఒక మర్మం. అదేంటంటే క్రీస్తులారా, మనిషి యొక్క దేహం దేవుని ఆలయమైనది. ఆమె దేవుని ఆలయం, మనిషి శరీరం, ఈ 2 పక్క పక్కన పెడితే 2 ఒకేలాగా ఉంటాయి. దేవుని ఆలయంలో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దేవుని ఆలయం ఎలా ఉంది అని అంటే దేవుని ఆలయం మధ్యలో దేవుని సింహాసనం ఉంది. ఆమె అక్కడ దేవుడు కూర్చొని ఉన్నాడు అని ఉంది. ఆ సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయని ఉంది. ఆమె ఆ 4 జీవుల చుట్టూ 24 పెద్దలు ఉన్నారు అని రాయబడింది. ఈ ప్రకటనలో ఉంటుంది, చూపించాలని వస్తుంది. ఆమె పరలోకంలో దేవుని యొక్క మందిరం లేదా నివాస స్థలం ఎలా ఉంది అంటే సింహాసనం ఉంది మధ్యలో, సింహాసనంలో దేవుడు ఉన్నాడు. ఆమె సో ఆ దేవుడు ఆ సింహాసనాన్ని మోస్తూ 4 వైపులా 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవుల చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. ఒక్కనాడు ఆ 24 పెద్దలు 12 మంది ఏమో గోత్రకర్తలు, ఇంకో 12 మంది ఏమో అపోస్తలులు అన్నాడు. ఇది దేవుని యొక్క ఆలయం యొక్క స్థితి. ఆమె ఇప్పుడు బైబిల్ ఏం చెప్తా ఉందంటే మనిషి యొక్క దేహము దేవుని ఆలయమే అని చెప్తా ఉంది. సో మనిషి దేహం దేవుని ఆలయం అయినప్పుడు ఈ దేహం కూడా దాని పోలి ఉండాలి. ఆమె ఉన్నా లేదా అని అంటే ప్లీజ్ చూడండి, మనిషి యొక్క మధ్యలో లేదంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడు? మనిషిలో. మనిషి దేవుని ఆలయమే కాదండి. ఎక్కడ నివసిస్తాడు? దేవుని దేహంలో అంటే హృదయంలో. దేవుడు నివాస స్థలం ఏంటి? మనిషి యొక్క హృదయం. మనిషి యొక్క హృదయంలో, ఇక్కడ హృదయం అంటే రక్తమాంసం కాదు అని ప్రార్థన. ఆమె రక్తం పారనటువంటి, రక్తము చెల్లించినటువంటి ఒక భాగము హృదయంలో ఉన్నట్టు. ఆమె అదే దేవుడి సింహాసనం అన్నట్టు. అదే మనిషి యొక్క సోల్, మనిషి యొక్క ఆత్మ నివసించే స్థలమైనది. హల్లెలూయా. సో సైంటిస్టులు కనుక్కున్నారంట, మనిషి యొక్క హృదయం అని దావీదు మాట్లాడుతున్నాడు. హృదయం అంటే ఆలోచిస్తుంది, మైండ్ యొక్క ఆలోచించేది హృదయం అంటే ఆలోచిస్తుంది అని వాళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళు దాన్ని పరిశీలన చేసినప్పుడు హృదయంలో, గుండెలో రక్తము అంటే ప్రతి కణానికి కూడా రక్తం కావాలి మన శరీరంలో. కానీ అలాంటి రక్తం పారడే ఒక ప్రదేశం హృదయం ఉందంట. ఆమె సైంటిస్టులు అనుకున్నారు. అది ప్రవక్త అంటాడు, అదేదో కాదు, అది నీ యొక్క ఆత్మ. సో ఆ ఆత్మలోనే దేవుడు నివసిస్తాడు అన్నాడు. హల్లెలూయా. సో అది మనిషి యొక్క సోల్లో దేవుడు నివాసం ఉండే స్థలం. రైట్.
సో హృదయము, దాని మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలం, ఆ ఖాళీ స్థలంలో నీ ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మను దేవుడు నివసిస్తాడు. అంటే అది నీ దేవుని సింహాసనం. ఆమె ఇప్పుడు ఆ హృదయానికి 4 గదులు ఉంటాయి. తెలుసా? సైన్స్ కూడా తెలుసు. హృదయానికి ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు ఉంటాయి. ఆమె సో ఆ 4 గదుల మధ్యలో అది ఉంటుంది. అంటే ఎలా ఉందంటే సింహాసనం, దాని చుట్టూ 4 జీవులు. అలాగే సో ఈ హృదయము, ఈ 4 గదులు, దీని చుట్టూ మళ్ళీ ఏముంటాయంటే పక్కటెముకలు ఉంటాయి. అలాగే సో ఈ పక్కటెముకల్లో ఒక పక్కటెముకనే ఆదాము యొక్క దేహం నుంచి బయటికి దేవుడు తీశాడు. అలాగే ఎందుకు పక్కటెముకే అని అంటే ఆ పక్కటెముకల్లో అంటే ఆ 24 పెద్దలు ఉన్నారు కదా అక్కడ, ఈ 24 మంది పెద్దల్లో 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు కదా. ఇప్పుడు దేవుడు ఎవరిని బయటికి తీసుకొస్తున్నాడు అక్కడికి ప్రకటన గ్రంథంలో అని అంటే 24 పెద్దల్లో ఉన్నటువంటి ఒక పెద్దైనటువంటి యోహాను బయట తీసుకొస్తున్నాడు. బయట తీసుకొచ్చాడు. చూడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత చూడు, యేసుక్రీస్తు ఎలాంటి వాడు చూడు, యేసుక్రీస్తు ఆది అంతము లేనివాడు, నేనే ఆల్ఫా ఒమేగా అన్నాను. అని యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మొత్తం, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, ఆయన ఏ విధంగా ఆది నుంచి ఉన్న దేవుడే అన్నాడు, ఈ విషయాలన్నిటినీ కూడా దేవుడు ఎవరు చూపిస్తాడంటే ఆ 24 పెద్దలు ఒక పెద్ద ఆదాముని యోహాన్ని బయటికి తీసుకొచ్చి పక్కన తీసుకొచ్చి ఆయనకి ఏమి చూపిస్తా ఉన్నాడు. అలాగే అవుతున్నాడు. ఆ యోహాను ఎవరో తెలుసా? వధువుకి సహకరిస్తున్నాడు. సో ఇదంతా చెప్పాలి అంటే, ఈ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దేవుడు ఆ ఏదైనా తోటలోనే ఆదాముకి అది చేస్తా ఉన్నాడు. చూడండి, ఆదాముకి చేసే చిన్న పని కూడా ప్రకటనతో లింక్ పెడుతున్నాడు ఆయన. ఆమె అంటే ఆదాముని తయారు చేసినప్పుడే, ఆదాములో నుంచి అవ్వని తీయాలనుకున్నప్పుడే దేవుడు ప్రకటన వస్తా ఉన్నాడు. ఆమె సో నేను దాన్ని సాదృశ్యంగా చేయాలి. ఆమె సో దీనికి సాదృశ్యంగా చేయడం కాదు, అది అక్కడ చేయబోతున్నాడు కాబట్టి ఇది ఇక్కడ చేయాలి అని పక్కటెముకలో ఆయన దేవుడు ఆదాము యొక్క భార్యను ఆయన తీశాడు. అలాగే ఈ రోజు కూడా వధువు ఎక్కడి నుంచి వస్తా ఉందంటే యేసుక్రీస్తు పక్కల నుంచే వస్తా ఉంది. ఆమె కాబట్టి ప్రియ సోదర సోదరులు, ఆ వధువుని పెళ్లి చేసుకోవడానికి, ఆ వధువుని పెళ్లి చేసేటువంటి పరిచర్య ఎవరిది అని అంటే ఈ మనిషి కుమారుడి పరిచర్యలోనే దేవుడు ఆ పనిని చేయబోతా ఉన్నాడు. ఆమె మరి ప్రధానంగా చేశారు అని అంటే పౌలు గారు నేనే ప్రధానం చేశాను అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడే ఆమె పుట్టింది. 2000 సంవత్సరాల క్రితం పౌలు గారి పరిచర్యలో ఆమె పుట్టింది కాబట్టి అప్పుడే ఆమె యవనంగా అది ఎదగలేదు ఇంకా. సో కాబట్టి ఆయన ఏమంటాడంటే నాకు కొంత తెలుసు, కొంత తెలియదు, కొంత మట్టిగా నేను ఎదుగుతున్నాను, కొంత మట్టిగా నేను బోధిస్తున్నాను. అంటే నాకు ఇవ్వబడినటువంటి జ్ఞానం ఏదైతుందో, నాకు ఇవ్వబడినటువంటి వాక్యం ఏదైతుందో అది పరిపూర్ణమైన వాక్యం కాదు. అది తన వధువుకి ఎంత అవసరమో అంత ఇస్తున్నాడు దేవుడు. అలాగే కాబట్టి ఆయన ఏమంటాడంటే నేను యేసుక్రీస్తుని ప్రదానం చేశాను. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు? ఆమె ఎదగవలసి ఉన్నది. ఎవరిని యేసుక్రీస్తు అంటే దేవుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడంటే అనుకున్నాడు కాలు విరిగిందను లేదా ముక్కులేదన్ను అంటే అపరిపూర్ణంగా ఉన్న వాళ్ళని దేవుడు పెళ్లి చేసుకోడు, పరిపూర్ణంగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు. దేవుడు పెళ్లి చేసుకునేలాగా నువ్వు ఎదగాలి అంటే, దేవుడు పెళ్లి చేసుకునేలాగా పెళ్లి చేసుకునే స్థితిలోకి వధువు రావాలి అంటే ఆ వధువుకి ఏం అవసరం అనంటే పరిపూర్ణ వాక్యం అవసరమైనది. సో పౌలు గ్రంథంలో పరిపూర్ణ వాక్యం లేదు కాబట్టి ఆమె అక్కడ ఎదగలేదు. ఎప్పుడు ఎదుగుతూ ఉందంటే పరిపూర్ణ వాక్యం వచ్చినప్పుడే ఎదుగుతుంది. ఆ పరిపూర్ణ వాక్యం ఎప్పుడు వస్తుందంటే ఈ చివరి దినాల్లోనే వస్తుంది. ఎందుకంటే దాచబడిన ప్రతి మర్మాన్ని కూడా ఓపెన్ చేసే కాలము ఈ కాలం అయింది. ఎందుకు పరిపూర్ణ వాక్యం వచ్చింది అని మనం అంటున్నాం అంటే ఇప్పటి వరకు మోతమైనటువంటి వాక్యం, ఇప్పటి వరకు దాచిపెట్టబడిన వాక్యం, ఇప్పటి వరకు తెలియబడినటువంటి వాక్యాన్ని దేవుడు ఇప్పుడు తెరిచి చూపిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ గడిలో ఉన్నటువంటి వధువుకి తెలియదు ఏమీ లేదు.
ప్రతి విషయం కూడా దేవుడు తెరిచి చూపించాడు కాబట్టి ఇప్పుడు ఆమె పరిపూర్ణతలోకి వచ్చింది. ఆమె ఎదిగింది, పరిపూర్ణురాలు అయ్యింది. కాబట్టి మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ఒక వ్యక్తిలో పనిచేస్తూ ఇప్పుడు ఆమెని వివాహం చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు వివాహం చేసుకుంటాడు, రేపొద్దున రెండవ రాకడ యేసుక్రీస్తు వస్తాడు. రెండవ రాకడ వేరు, మనిషి కుమారుడు రాకడ వేరు. రెండవ రాకడ అంటే అర్థం యేసుక్రీస్తు మొదటి రాకడ ఏ శరీరంలోకి వచ్చాడో ఆ శరీరంలో వస్తాడు. ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశంలోకి ఆయన వస్తాడు. మధ్యాకాశంలోకి వచ్చి తన వధువుని ఆయన తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు? పెళ్లి చేసుకోవడానికి కాదు, పెళ్లి విందుకు తీసుకెళ్తాడు. పెళ్లి అయిపోయిన తర్వాతనే విందు పెడతారు, అంతేనా? సో మనం పరలోకంలో మన ఎత్తబడేది ఏమిటి అని అంటే, మనం ఎత్తబడేది దేనికి అని అంటే పెళ్లి కోసం కాదు, విందు కోసం. పెళ్లి విందు కోసం ఎత్తబడుతున్నామా? పెళ్లి ఎక్కడ జరిగిందంటే ఇక్కడే. సో ఎవరు చేశారు అంటే ఈ గడి ఒక్కసారి చేశారు. ఎందుకంటే ఎలా చేశాడు ఆయన పెళ్లి? ఎక్కడ ప్రమాణాలు చేయించలేదే, ఎక్కడ రంగులు మార్చలేదే, ఎక్కడ చూసాం మనం ఆయన పెళ్లి చేయటం? ఆమె అనంటే పెళ్లి అనగా అర్థం ఏంటంటే ఐక్యం అవటం. ఆమె పెళ్లి అంటే ఐక్యం అవటం. పెళ్లి అంటే ఇద్దరు కూడా ఒకటే. అలాగే సో ఇద్దరు ఒకటి అని ఎప్పుడంటాం? ఇద్దరు ఒకటయ్యారా అని ఎప్పుడంటాం అనంటే అవ్వ ఆదాములు ఎప్పుడైతే దగ్గరకు వచ్చారో వాళ్ళు ఒకటయ్యారు, వాళ్ళు వివాహం చేయబడ్డారు. వాళ్ళు ఇక మీద వేరు వేరు కాదు, వీళ్ళిద్దరు కూడా ఒకటే అని చెప్పాడు. మనుషుడు వేరు చేయకూడదు అని చెప్పాడు. ఇక మీద వీళ్ళిద్దరు ఒకటి కాదు, వీళ్ళిద్దరు వేరు వేరు ఒకళ్ళే అని చెప్పాడు. స్త్రీ పురుషులిద్దరు కూడా పెళ్లి అయిన తర్వాత ఒకళ్ళు అంటున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ఆదాముని గాఢతను కలుగు చేసి పక్కటెముకలు వచ్చి ఆదాము పక్కటెముకలు తీసి వధువుని అనే అవ్వను తయారు చేసినప్పుడు ఈ అవ్వలో ఉన్నటువంటి మాంసం ఎవరు అంటే ఆదాములు, అవ్వలో ఉన్న ఎముకలు ఎవరు అంటే ఆదాములే, అవ్వలో ఉన్న రక్తం ఎవరు అంటే ఆదాములే. ఆఖరికి అవ్వలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు అంటే ఆదాములో ఉన్న ఆత్మే. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒకటైపోయారు. దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఏమయ్యారు? ఒకటే. అంటే పెళ్లి అంటే అర్థం ఏంటంటే వధువు అంటే వధువు ఏమై ఉన్నాడు, వధువు కూడా అదే వివాహం. సో వధువేమో ఆదాము, వధువు కోతనుకోండి, వధువు శరీరం కోపించి తీసిందనుకో, వీళ్ళిద్దరు కలపడం కావు, వీళ్ళిద్దరు భార్యభర్తలు అవ్వలేరు. వరుడు ఆదాము, వధువేమో ఏది గురించి తీసిందనుకో, వీళ్ళిద్దరు ఒకటి అవ్వలేరు. మరి వీళ్ళిద్దరూ ఒకటే దేవుడు ఎందుకు అంటున్నాడు? వీళ్ళిద్దరు ఇద్దరు కాదు ఒకటే దేవుడు ఎందుకు అంటున్నాడు అంటే అవ్వ మాంసం ఆదాం మాంసం, అవ్వకున్న ఎముకలు ఆదామే, ఆఖరికి అవ్వకున్న ఆత్మ కూడా ఆదామే. కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే అంటాడు ఆయన. అదే వివాహం అయినది. అలాగే ఈరోజు యేసుక్రీస్తుతో వధువు వివాహం చేసుకుంటుంది అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఈరోజు వధువు కూడా అదే ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఈ వధువు కూడా వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు పరిపూర్ణ వాక్యం, నమ్ముతారా? యేసుక్రీస్తు పరిపూర్ణ వాక్యానా? ఇప్పుడు వధువు కూడా పరిపూర్ణ వాక్యం అనుకో, పరిపూర్ణ వాక్యం అయ్యింది కాబట్టి వీళ్ళిద్దరు కూడా భార్యపడతారు. ఈమె కూడా పరిపూర్ణ వాక్యం కాబట్టి ఈయన ఇద్దరు కూడా వివాహం చేసుకున్నట్టు అవుతుంది. అలా కాకుండా యేసుక్రీస్తు పరిపూర్ణ వాక్యం, ఈ వధువు సగం వాక్యం సగం సంఘశాఖ. వీళ్ళిద్దరు పెళ్లి జరగదు, వీళ్ళిద్దరు భార్యభర్తలు కాదు, ఇది వివాహం అవదు. ఎందుకంటే తీసుకొచ్చి ఎంత కలిపినా ఆమె అతుక్కోదు. సో కాబట్టి ఈ వధువు ఎలా ఉండాలంటే పరిపూర్ణ వాక్యం కలిగి ఉండాలి.
యేసుక్రీస్తులో ఏ వాక్యం అయితే ఉందో అదే వాక్యం ఈ వధువులో పరిపూర్ణంగా ఉన్నప్పుడే అదే వీళ్ళిద్దరు కూడా వివాహమైంది. ఆమేన్. ఇప్పుడు వీళ్ళిద్దరికి వివాహం ఎప్పుడు జరిగింది అని అంటే, ఈ వధువుకి ఎప్పుడైతే పరిపూర్ణ వాక్యం వచ్చిందో, ఎప్పుడైతే ఈ పరిపూర్ణ వాక్యం స్వీకరించిందో, ఎప్పుడైతే పరిపూర్ణ వాక్యం యొక్క ప్రత్యక్షతకు వచ్చిందో, ఆమేన్, ఈయన కూడా వాక్యంగా మారిపోయింది. సో అప్పుడు యేసుక్రీస్తులో ఏ వాక్యం కూడా అదే వాక్యం కాబట్టి వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరు కూడా ఏకమయ్యారు. కాబట్టి ఈ పరిపూర్ణ వాక్యంలో ఈ వధువు తీసుకొచ్చింది ఎవరు అని అంటే ఈ గడియ వర్తమానికుడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ వధువును పెళ్లి చేసింది ఎవరు అని అంటే ఈ గడియ వర్తమానికుడు అన్నాడు. ఎందుకని పరిపూర్ణ వాక్యం ఇదే ఎట్లా చెబుతున్నాం అని అంటే, అంతకుముందు పౌలు గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి పాలికార్పు కావచ్చు, ఐరేనియస్ కావచ్చు, ఆమేన్, మార్టిన్ లూథర్ కావచ్చు, జాన్ వెస్లీ కావచ్చు, వీళ్ళందరూ బోధించినటువంటి బోధలో ఆమేన్ వాక్యం ఉంది కానీ పరిపూర్ణ వాక్యం లేదు. ఆమేన్. కానీ విలియం బ్రానమ్ బోధించినటువంటి బోధలో ఈ ముందు సంఘకాలంలో ఏ బోధ అయితే బోధించారో ఆ బోధతో పాటు ఆమేన్ వాళ్ళు ఏం బోధించలేదు. అనగా పౌలు గారు అన్నాడు కదా, నేను కొంత మట్టికే ఎదిగాను, కొంత మట్టికే బోధిస్తున్నానంటే ఇంకా కొంత నాకు తెలియదే కదా. సో పౌలు గారికి తెలియనటువంటి వాక్యం, ఇంకో మాట చెప్పాలంటే పౌలు గారికి తెలియని వాక్యము ఈ కాలంలో ఎవరు బోధించారంటే విలియం బ్రానమ్ గారు ఎవరు బోధించారు. పౌలు గారికి తెలియని వాక్యం ఏంటి? ఈ రోజు మనకు తెలిసిన వాక్యం ఏంటంటే 7 దూతల ప్రత్యక్షత. పౌలు గారికి తెలియని వాక్యము ఈ రోజు మనకు తెలిసిన వాక్యం ఏంటి అంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘకాలాల యొక్క వివరణ ఆయన ఎదురు మనకు తెలుసు. సంఘానికి ఏం జరిగిందో, ఆమె ముత్తకులంటే ఏంటో, సాతాను ఏ విధంగా పనిచేస్తున్నాడో, ఈ విషయాలన్నీ కూడా పౌలు తెలియదు మనకు తెలుసు. పౌలుకి తెలియదు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నేను మిమ్మల్ని ఒక కన్యకగా యేసుక్రీస్తుని ప్రదానం చేస్తున్నాను, కానీ నేను ఒక విషయంలో భయపడుతున్నాను. ఏమన్నాడు? నేను భయపడుతున్నాను. ఏంటి పౌలు నీ భయం అంటే, ఆ రోజు ఏదైనా తోటలో సాతాను అవును ఏ విధంగా మోసం చేశాడో ఆదాముతో కలవక మునిపే, ఆమె ఈరోజు మీరు యేసుక్రీస్తుకు వధువై ఉన్నారు. యేసుక్రీస్తు కాబోయే భార్య నువ్వు, యేసుక్రీస్తు వరుడు, యేసుక్రీస్తు కనపడాను నీవు, దేవుని యేసుక్రీస్తుకు వధువై ఉన్నావు. ఈరోజు నేను ప్రదానం చేశాను, కానీ నాకు కొంతవరకే తెలుసు కాబట్టి, నాకు పరిపూర్ణ వాక్యం తెలియదు కాబట్టి, ఆమె నీవు ఎక్కడ వాడు వచ్చి నేను మోసం చేస్తాడు అని నేను భయపడుతున్నాను అన్నాడు. ఏమండి, ఎప్పుడు మోసపోతాం? తెలిసినప్పుడా తెలియనప్పుడా? ఎవరు మోసపోతారు? తెలిసినప్పుడు ఎవరు మోసపోడు, తెలియని మోసపోయారు. అదే అందుకోసమే దేవుడు ఏమన్నాడు, ఆదాము మోసపరచబడలేదు కానీ, ఆమె జాగ్రత్త గమనించండి, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడి అపరాధపడలేదు. ఆమె ఎందుకంటే పూర్తి వాక్యం ఆదాము తెలుసు కానీ అవ్వకు తెలియదు. ఆమె ఎందుకంటే వాక్యం మాట్లాడే దేవుడు మాట్లాడేది ఎవరికంటే ఆదాము అవుతున్నారు. ఆమె కాబట్టి ఆమెకు పూర్తిగా తెలియదు కాబట్టి ఆమె మోసపోయింది. అలాగే పౌలు కూడా భయపడుతున్నాడు, నువ్వు మోసపోతావేమో, నువ్వు మోసం చేస్తావేమో, అవరు మోసం చేసేట్టుగా అని అంటున్నాడు. ఎందుకంటే నాకే తెలియదు, నీకు తెలుస్తున్నాడు ఆయన, అదే నాకే పూర్తిగా తెలియదు వాక్యము కాబట్టి, నీకు పూర్తిగా తెలియదు కాబట్టి సాతాను నిన్ను మోసం చేస్తాడేమో అని నేను భయపడుతున్నాను అన్నాడు. అంటూ ఇంకేమంటాడంటే పరిపూర్ణమైన వస్తుంది, పరిపూర్ణమైన వాక్యము రాబోతుంది, అది వచ్చినప్పుడు నేను ఎవరికి వెళ్తున్నాను. ఇది పరిపూర్ణం నాదని చెబుతూనే పరిపూర్ణమైన ఉన్నది కూడా పోలుగారు చెప్పినప్పుడు మరి ఆ పరిపూర్ణం ఎప్పుడు రావాలి? ఇప్పుడు రాకపోతే నేను అడుగుతున్నాను, అదే పౌలు గారు పరిపూర్ణమైన వస్తున్నారు కదా, ఆ వచ్చేది ఇప్పుడు కాకపోతే ఇంకేమవుతుంది? మరి ఇదే చివరి సంఘకాలం,
దేవుడికి రాబోతా ఉన్నాడు. ఆమె ఇది కాల్చబడబోతా ఉంది. మరి ఇప్పుడు కాదు నీకు ఎప్పుడు వస్తుంది అబ్బాయి చెప్పాలి మరి. ఆమె కాబట్టి పరిపూర్ణమైనటువంటి వాక్యం వచ్చే సమయం ఇదే. అది వచ్చింది కూడా. ఎందుకంటే దాచబడిన ప్రతి మర్మము కూడా స్వార్థ తమ దాసులకు ప్రవక్తలు జరిపిన స్వార్థ ప్రకారము సమస్త మర్మము సమాప్తమవుతుంది. మర్మాలు లేకుండా బయలుపరచబడినటువంటి ఒక రోజు రాబోతా ఉందండి. దేవుడు ప్రకటనలో పోలికలో చెప్పాడు. ఆమె ప్రకటనలో కూడా దేవుడు అలాగే చెప్పాడు. కాబట్టి ఆ పరిపూర్ణ వాక్యాన్ని దేవుడు ఇప్పుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ పరిపూర్ణ వాక్యం యొక్క ప్రత్యక్షతను ఎవరైతే స్వీకరించారో వారు పరిపూర్ణమైనటువంటి అవుతారు. వారు పరిపూర్ణమైనటువంటి వాక్యం అవుతారు. యేసుక్రీస్తు ఏ విధంగా పరిపూర్ణ వాక్యం, ఈ పరిపూర్ణ ప్రత్యక్షత ఎవరైతే స్వీకరించారో వారు కూడా పరిపూర్ణమైనటువంటి వాక్యం. కాబట్టి ఈ వధువు వీళ్ళిద్దరికి కూడా ఆల్రెడీ వివాహము జరిగిపోయింది. ఆమె సో ఇది చేసిన వివాహం అంటే ఈ కాలపు ఎలియాజరు మోహన్ గారు పెళ్లి చేశాడు. మరి ఆయన మధ్యాకాశంలోకి ఎందుకు వస్తున్నాడంటే పెళ్లి విందుకు తీసుకెళ్ళాం. అంతేగాని పెళ్లి కాదు, అక్కడ పెళ్లి విందు జరగబోతా ఉంది. కాబట్టి ఈ సోదరులారా ఈ రోజు ఈ వర్తమానం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు యేసుక్రీస్తును మధ్యాకాశంలో కలుసుకోవాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ పెళ్లి అయితేనే వాళ్ళ పోతాం. ఈ రోజు ఏమి ఎదుగుతున్నారంటే పెళ్లి గురించి మాట్లాడే పెళ్లి గురించి ఎందుకు ఆడ పోయి చూడగలరు. ఆడ పోవడానికి పెళ్లి మనం చూస్తున్నాం. అదే నువ్వు ఎత్తమైన ఆడ పోవాలంటే ముందు ఏం జరగాలి? ఇక్కడ వివాహం జరగాల. నీకు వివాహం జరగడం అంటే ఏంటి అంటే పరిపూర్ణ వాక్యం రావదే వివాహం జరగడం. కాబట్టి ఇది చూడాలంటే కాదు ఆయన ఎవరు వచ్చింది మీ అంటావేంది? బైబిల్ చెప్పింది మధ్యాకాశంలోకి వస్తాడు, బోర్ వస్తాడు, మధ్యాకాశంలోకి వస్తాడు. ఆమె బోర్ కూర్చాడు మధ్యాకాశంలోకి వస్తున్నాడు కాబట్టి బోర్ కూర్చాడని చెప్తున్నాడు. బోర్ ఊదబడింది సరే వాడి దృష్టిలో బోర్ అంటే లెక్కలు బోర్ అని చెప్పి వాళ్ళు ఎదురు వస్తున్నారు. సరే ఊదబడింది ఆ సమయం మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆమె ఎవరు ఎత్తపడతారు అని అంటే యేసుక్రీస్తు భార్య మాత్రం ఎత్తపడతారు. ఆమె నువ్వు భార్య అవ్వాలి మరి. ఆమె ఈ భూమి మీద నువ్వు భార్య అవ్వాలి. వీళ్ళంతా ఏమవుతున్నారంటే అక్కడ మీద ఉంటారు. కాదు కాదు. ఆమె కాబట్టి ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈ వర్తమానం, ఈ గడి వర్తమానము చాలా ప్రాముఖ్యమైనది. ఇది లేకపోతే ఈరోజు నీకు ఎత్తబాటు లేదు. ఆమె ఇది లేకపోతే నీకు దేవుడితో సహవాసము లేదు. కాబట్టి మనిషి కుమారుడు పరిచర్య ద్వారా మాత్రమే యేసుక్రీస్తుని వధువు పెళ్లి చేసుకోగలుగుతుంది. ఎందుకంటే ఆ వధువుని బయటికి తీసిందే మనిషి కుమారుడు పరిచర్య. అలాగే ఆమెని యేసుక్రీస్తు వివాహం చేసేది కూడా మనిషి కుమారుడు పరిచర్య. ఇప్పుడు ఆ మనిషి కుమారుడు పరిచర్య ఎక్కడ జరుగుతుందో సంఘము లేదంటే క్రైస్తవ సమాజము పరిశీలించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఆ మనిషి కుమారుడు వచ్చాడు, వస్తానన్నాడు, అయితే ఏంటంటే ఇప్పుడు దానికి అది పెద్ద ఇంపార్టెంటా? వాళ్ళు అంటారు అది ఇంపార్టెంటే. ఎందుకంటే ఆ మనిషి కుమారుడు ఎక్కడో ఎవరో నీకు తెలిస్తేనే ఆ పరిపూర్ణ వాక్యం నీకు వస్తుంది. అప్పుడే నువ్వు యేసుక్రీస్తుని పెళ్లి చేసుకోగలవు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యము. ఆ మనిషి కుమారుడిని మనం గుర్తించినందుకు నిజంగా మనం ధన్యులమైన ఆమె. సో కాబట్టి మనం గుర్తించాం, దాని ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. దాన్ని తొలగడానికి మనం ప్రయత్నం చేయకూడదు. సో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు మనకి ఎలా ఉందంటే వచ్చింది కాబట్టి మన దగ్గర ఉంది కాబట్టి మనకి సింపుల్ కనపడుతుంది. నేను ప్రతిరోజు చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుడు అయినా సరే మనకి సులభం అయిపోతాడు. దేవుడు ప్రతిరోజు మన దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు అనుకో ఏమనిపిస్తుంది? నువ్వు 10 రోజులు వస్తాడు, 40 సంవత్సరం వచ్చాడు దేవుడు మనకు రోజు వస్తాడు. సంవత్సరం తర్వాత దేవుడు వస్తున్నాడు అనగానే వస్తున్నాడు అయితే ఏంటంట అంటే అది అలవాటు అయిపోతుంది. సో అలాగే ఈ వర్తమానం యొక్క ప్రాముఖ్యత మనకి చెప్పి 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 చివరికి వర్తమానం కదా అంటున్నాం. కానీ ఆ ప్రాముఖ్యతను మనం నిజంగా మన హృదయంలోకి తీసుకోవాలి. అది ఎంత ఇంపార్టెంటో మనం గ్రహించినప్పుడు ఆ మాట మనం. సో కాబట్టి ఈ వాక్యం స్వీకరించడం మాత్రమే కాదు, దాని ప్రకారం జీవితం దేవుడు మనల్ని ఎత్తబాటులో తీసుకెళ్తాడు. దేవుడి మాట దీవించినాక దేవుడి సమృద్ధిగా ఆశ్రయించిందాక.
హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడినాడు కనుక మనందరూ కూడా ప్రభువా నిశ్చయముగా నా తండ్రి ఆ పరిచయంలో నేను ఉన్నానని, ఆ మనిషి కుమారుని యొక్క పరిచయంలో నేను జీవిస్తున్నానని మనందరం కూడా దేవునితో మాట్లాడదాం. హల్లెలూయా స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రభువా నీకే స్తుతులు నీకే స్తోత్రములు. ప్రభువా తండ్రి కాల సమయంలో అయా నిదాసంగా పెట్టుకొని మనిషి కుమారు యొక్క పరిచయం తెలియపరచావు. అయా ఒక మనిషిలో దేవుడు ఎలా వస్తాడో మాకు తెలియపరచావు తల్లి. అయా మొదటి ఆదాము గురించి మనకు తెలియపరిచినప్పుడు ప్రభువా ఆదామును చీల్చి ఎవరు తీసి ప్రభా ఎవరు కూడా ఆదాము దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో మీరిద్దరు ఒకటే ఇద్దరు కాదని తెలియపరచాం. అవును ప్రభువా. ఇదిగో శరీరంలో శరీరం అని ఆత్మలో ఆత్మని మనం తెలియపరచాం. అవును నాయన. అలాగే అతని వరకు తప్పిపోయిన తర్వాత నుంచి మన అతని కనపడి ఆదాముగా క్రీస్తుగా భూమి మీద దిగివచ్చి ప్రభువా. అవును ప్రభు. ఇదిగో నా తండ్రి ఆ శిలువలో ప్రభువా అయా బయటికి తీసిన దేవుడు ప్రభువా. అవును నాయన. ఇదిగో నా తండ్రి ఓ ప్రభువా మొదటి కాలంలో తండ్రి పౌరు గారు పంపించి ప్రభువా తండ్రి వధువుని సిద్ధపరిచావు ప్రభువా. ఈ కాలంలో నా తండ్రి అయా నీకు ఆశ్చర్యపతి కాల ప్రవర్తనలో పిలిచి ప్రభువా గడుపు తండ్రి అయా వధువు తండ్రి వివాహం జరిపిస్తున్న దేవాలయం మనిషి కుమారుని పరిచయం ఓ ప్రవర్తనలో దేవుడిని కార్యాలు జరిగిస్తున్నాడు. అవును ప్రభువా. దేవుడే నివాసం చేయడమే అదే సమయంలో పరిచయం తెలియపరచావు ప్రభువా. నువ్వు మనిషి కుమారుడు పరిచయం తెలియపరచావు ప్రభువా. దేవా ఇదిగో నా తండ్రి పెద్దపోసిన దేవా నా తండ్రి ఓ ప్రభువా ఆ పరిచయం నా తండ్రి మొట్టమొదటిగా నా తండ్రి శ్రీకారం చుట్టిన దేవుడు ప్రభువా. ఇదిగో నీ బిడ్డలు నా తండ్రి భూమి మీద పరిశుద్ధాత్మనిచ్చి ప్రభువా చిన్న బిడ్డగా వారు ఎదగడానికి నా తండ్రి ఇష్టపడ్డ దేవుడు. ఎప్పుడైతే నా తండ్రి వారు ఎదిగి పెద్దవారు గారు వారిని వివాహం చేసుకోవడానికి నా తండ్రి వివాహం చేసుకొని వారిని తీసుకొని వస్తారని తెలియపరచావు. నిజమే తండ్రి అయ్యా ఇది ఆ కాలమేలో కాదు కానీ ఇదే మనం తెలియపరచావు ప్రభువా. ఇదే చివరి కాలమని మనం తెలియపరచావు ప్రభువా. ఇక్కడ వరకు సిద్ధపడి తెలియకుండానే మనం తెలియపరచావు ప్రభువా. ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడాలని మనం తెలియపరచావు. అవును నాయన. ఆ నింపబడి అందరికీ దయచేయండి ప్రభువా. నీ ఆత్మతో నింపబడి జీవించే మార్గాన్ని మనం దయచేయబడుతున్నాం. అవును నాయన. హల్లెలూయా స్తోత్రములు 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 స్తోత్రములు. Thank you.
జీవము కలిగిన తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా లేదన్నా ప్రభువా, నిజంగా మనుష్య కుమారుడి పరిచర్య ఇక ఉద్దేశం ఏమిటో మాకు బయలుపరచినందుకే స్తోత్రం నా తండ్రి. రోజు నాయన మనుష్య కుమారుడు పరిచర్య మేము గుర్తించకపోతే మేము పరిపూర్ణం కాలేం ప్రభువా. అయ్యా, ఈరోజు మేము పరిపూర్ణం కాలేదు అని అంటే యేసుక్రీస్తు మేము వివాహం జరిగినట్టు కాదు ప్రభువా. యేసుక్రీస్తుకి మేము భార్య కాదు ప్రభువా. యేసుక్రీస్తు భార్య మేము కావాలని అంటే మేము పరిపూర్ణ వాక్యంగా మారవలసినది ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ భూమి మీద నీవు మాకు ఒక ప్రవక్తను ఎన్నిక చేసి ప్రభువా, ఆ ప్రవక్తల నుండి మీరు పనిచేసి ప్రభువా, అయ్యా 7 ముద్దల ప్రత్యక్షతను, అయ్యా అతను ఇంకా ఘోరమైనటువంటి ప్రతి మర్మమైనటువంటి ప్రతి సంగతిని ప్రభువా అయ్యా మాకు బయలుపరిచినందుకే స్తోత్రం తండ్రి. అంత మాత్రమే కాదు నాయన, ఆ బయలుపరచబడినటువంటి విషయాలను గ్రహించగలిగేటువంటి ప్రత్యక్షతను ప్రభువా మా హృదయాలకు దయచేసినందుకే స్తోత్రం తండ్రి. ఈరోజు అయ్యా అతన్ని మర్మము ఇవ్వబడిన తర్వాత కూడా ఈ లోకంలో అనేక మంది వాటిని చూడలేకపోతున్నారు, అనేక మంది గ్రహించలేకపోతున్నారు. కానీ మేమైతే వాటిని చూడగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం ప్రభువా. అంటే అయ్యా మేము ప్రత్యక్షత పొందుకున్నామని అర్థం నాయన. అందును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా మా పట్ల నీవు చూపిన కృపకై అయ్యా మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన, ఆ ప్రత్యక్షత ప్రకారంగా జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. సాతాను చేత మేము మోసపరచపడకుండా ప్రభువా అయ్యా అతన్ని మీ వాక్యంతో మేము నిలిచి ఉండాలి అంటే అయ్యా ప్రత్యక్షత మాకు అవసరమైనది తండ్రి. ఇదిగో మీరు అన్నారు, పేతురు రక్త మాంసం లేదు ఇది నీకు బయలుపరచలేదు కానీ ఇదిగో పరలోకం ముందున నా తండ్రి ఇది నీకు బయలుపరిచాడు. ఇదిగో ఈ బండ ముందు
అనగా ఈ ప్రత్యక్షత ముందు పాతాళలోక ద్వారములు సైతం నిలవలేరు అని చెప్పావు ప్రభువా. అంటే పాతాళమంతా ఏకమే వచ్చి అయ్యా మా మీద పడినప్పటికీ మేము కదల్చకుండా ఉండాలి అంటే ఆ ప్రత్యక్షత మాకు అవసరమైంది ప్రభువా. కనుక ఆ ప్రత్యక్షతను మాకు ఇంకా దయచేయండి నాయన. ఇంకా నా దినములు స్థిరపరచండి. ఇంకా లోతైనటువంటి విషయాలు మాకు బోధించండి ప్రభువా. కదలకుండా స్థిరంగా అయ్యా నా తండ్రి వాక్యం మీద నిలబడేటువంటి ఓ ప్రభువా ఆ ప్రభువా నా తండ్రి ఆ సామర్థ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఇది చివరి దినం ప్రభువా, చివరి ఘడియలో మేము జీవిస్తున్నాం తండ్రి. వధువు ఎత్తబడేటువంటి సమయంలో మేము జీవిస్తున్నాం ప్రభువా. కనుక అది మాకు అవసరమైనట్టుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన ఈ సమయంలో చేరొచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతికి సమర్పిస్తున్నాను ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. అలాగే నాయన కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. అలాగే నాయన రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి ప్రభువా. అలాగే ఏమైనా వాక్యము మా అందరి హృదయాల్లో అయ్యా తన నీరు కట్టి నూరంతలుగా ఫలింపును దయచేయమని సహాయం చేయమని అయ్యా తను అలాగే ఎత్తబడిన కానుకలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా విత్తిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. స్వేచ్ఛగా ఇచ్చేవారిని అయ్యా నేను దీవిస్తానని చెప్పిన దేవుడు ప్రభువా. అయ్యా వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అయ్యా వారిని ఆర్థికంగా గాను అలాగే నా తండ్రి ఆత్మ సంబంధంగా కూడా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ కృపతోడుగా వచ్చి నడిపించమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకలకు పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గుర్తుపెట్టుకోండి, సాయంత్రం 7 గంటలకు ప్రభురాత్రి భోజనం.